హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, మేమైతే షాపింగ్కి వెళ్తున్నామని. పటాన్ చెరువు దగ్గరుండే వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వెళ్తున్నాము. మేము ఉండే దగ్గరికి అలాగే వాల్యూ జోన్కి అయితే కొంచెం డిస్టెన్స్ ఉందన్నమాట. ఆటో అయితే కట్టించుకొని వెళ్తున్నాము. డిస్టెన్స్ అంటే పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఇంకా నయము, కొంచెం తక్కువగా ఉంది. నైట్ టైంలో అయితే అసలు 1 కిలోమీటర్ వెళ్ళడానికే దాదాపు 2-3 అవర్స్ అయితే పట్టిద్ది, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఫుల్గా అపార్ట్మెంట్లు అయితే కట్టేస్తున్నారు, ఖాళీ ప్లేస్ అనేది కనిపించకుండా కట్టేస్తున్నారు. ఇక్కడైతే వాల్యూ జోన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే చాలా పెద్ద షాపింగ్ మాల్. మేమైతే చాలాసార్లే వచ్చాము. ఇది దాదాపు 6th టైమో 7th టైమో మేము వాల్యూ జోన్కి రావడం. బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే వాల్యూ జోన్లో కాస్ట్లు కొంచెం ఎక్కువగానే అనిపిస్తాయి. బట్ నీట్నెస్ అదంతా అయితే చాలా మంచిగా ఉంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు షాపింగ్ మాల్ని. సో కొంచెం కాస్ట్ పెట్టినా సరే బట్టలు కానీ ఏ వస్తువులైనా బ్రాండెడ్ అయితే ఉంటాయి, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. మేమైతే ఒక బండి తీసుకొని ఆ బండిలో అయితే మా పిల్లల్ని ఇద్దరిని ఎక్కించుకున్నాము. వీళ్ళిద్దరిని ఎత్తుకొని తిరగాలంటే చాలా కష్టం, అందుకని దాంట్లో అయితే ఎక్కించేసి తిప్పుతున్నాము. ఇక్కడ బట్టలు అయితే అసలు ఎన్ని లేడీస్ కలెక్షన్ అయితే ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇవి మొత్తం లెగ్గిన్సే, చూసారా ఎన్ని లెగ్గిన్స్ ఉన్నాయో, సెక్షన్గా ఉంటాయి. ఇప్పుడు టాప్స్ ఒక సెక్షను, క్రాప్ టాప్స్ ఒక సెక్షను, పంజాబీస్ ఒక సెక్షను, లెగ్గిన్స్, వాటి మీద చున్నీలు, ఇలాగ సెక్షన్స్గా అయితే ఉంటాయి. ఇక్కడైతే మేము షూల దగ్గరికి అయితే వచ్చాము. అంటే ప్రతిదీ లేనిది అని అంటూ అయితే ఏమీ ఉండదు. పూజకి సంబంధించింది కావచ్చు, ఇంట్లో సరుకులు కావచ్చు, అన్నీ సెక్షన్ మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు నీట్గా సెట్ చేసి పెడతారనమాట వీళ్ళు. అయితే ఇక్కడైతే అన్ని హౌస్లోకి యూజ్ చేసేవి. ఇక్కడైతే మా బొమ్మల దగ్గరికి అయితే వచ్చాము. మా పిల్లలు అయితే బొమ్మలు చూసిన దగ్గర నుంచి కొనేద్దాం అని గోల్ చేసేసారు. అవి కొనాలంటే వద్దులే అమ్మా అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చేసాము. ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ చూసారా, అసలు మొత్తం పర్ఫ్యూమ్సే, ర్యాకులు అనమాట. ఒకదానికో అట్లాగా అన్నీ భలే సెట్ చేసుకుంటూ పెట్టుకుంటారు, బ్రాండ్ వైజ్గా కంపెనీ వైజ్గా పెట్టుకుంటారు. ఇక్కడైతే మాకు పేస్ట్ అయితే అయిపోయింది ఇంట్లో, సో పేస్ట్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా నేను మొత్తం అయితే తీయలేదు వీడియో, అసలు ఇంకా షాపింగ్ మాల్ మొత్తం వీడియో తీయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సరిపోదు, అంత పెద్ద షాపింగ్ మాల్. ఇక్కడైతే డాబర్ రెడ్ పేస్ట్ కోసం అయితే చూస్తున్నాము, సింగిల్గా అయితే లేదు. సో డబల్ అయితే ఒకటి తీసుకొని వచ్చేసాము. ఇక్కడైతే అన్నీ లూజ్ దొరుకుతాయి. ఇక్కడైతే పాస్తా నేను ఇక్కడ మాత్రమే చూశాను నేను పాస్తా లూజ్గా అమ్మడం. ఏ షాపింగ్ మాల్లో అయినా ప్యాకెట్సే ఉంటాయి, పాస్తా లూజ్ అయితే దొరకదు. రాగులు అన్నీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇక్కడైతే పన్నీర్ తీసుకుందామని వచ్చాను, పన్నీర్ కర్రీ అలా చేసుకోవడానికి. బట్ పన్నీర్ని తీసుకున్నాక 2-3 డేస్కే యూజ్ చేయాలంట, ఎక్కువ రోజులైతే వాడకూడదు. సో అందుకని చెప్పేసి ఎట్లా ఊరెళ్ళేది ఉంది కదా, ఇప్పుడైతే అంతగా అవసరం లేదులే, మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకోలేదు నేను పన్నీర్ అయితే. చూసారా అసలు అన్నీ ఇడ్లీ బ్యాటరు, దోశ బ్యాటరు, ఇంకన్నీ మనం ఇంకా ఏం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ షాపింగ్ మాల్ కొనుక్కొని తినేసేయచ్చు. ఇక్కడైతే కళ్ళు జిగేల్మంటున్నాయి అసలు ఇవి చూస్తే. స్టీల్ సామాన్లు ఇవైతే ఇప్పుడు నేను చూసేది ఇత్తడి సామాన్లు. మా రిలేటివ్స్ గృహప్రవేశానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. నేనైతే బట్టలు తీసుకుందాం అని నేను అంటాను, మా హస్బెండ్ ఏమో వద్దు బట్టలు ఎందుకు, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, బట్టలు తీసుకోవద్దు, ఏమన్నా వాల్యుబుల్గా ఉండేది కొన్ని రోజులు గుర్తుండేది ఐటమ్, ఏదన్నా డెకరేషన్ టైపు, ఏదన్నా దేవుడు బొమ్మలు అట్లాంటివి ఏమన్నా తీసుకొని వెళ్దామని మా హస్బెండ్ అంటాడు. కానీ లాస్ట్కి నా ఒపీనియన్ కాదు, ఆయన ఒపీనియన్ కాకుండా వేరే అయితే తీసుకున్నాము. ఇక్కడ పూజ సామాన్ అయితే చూస్తున్నాము, ఇవన్నీ ఇత్తడివే, కాస్ట్ అయితే ఫుల్గా ఉన్నాయి, బట్ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. కొంచెం మనీ పెట్టి తీసుకున్నా ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం ఆ మనీ అయితే వేస్ట్ అవ్వదు, బాగా వెయిట్ ఉన్నాయి. అవి అయితే పెద్ద పెద్ద కుండీలు అయితే నాకు బాగా నచ్చాయి. సారీ కుందులు, దీపారాధన కుందులు నాకు బాగా నచ్చినాయి పెద్దవి.
ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇంకా చెమ్ములు, రాగి చెమ్ములు, ఇత్తడి చెమ్ములు, ఇక్కడైతే కుంకుమ బర్నీలు కూడా ఉన్నాయి. 2 కుంకుమ బర్నీలు వస్తాయి, ఒక ప్లేట్ లాగా వచ్చేసి ఉంది. ఇత్తడి బాక్సులు కూడా చిన్న చిన్న బాండీలు, తాలింపులు వేసుకుండేవి, అట్లాంటివి మొత్తం ఇంకా A to Z లేనివి అంటూ ఏమీ లేదు. షాపింగ్ మాల్ మొత్తం అయితే తిరిగి ఏం చూపించలేదు, చాలా అయితే షాపింగ్ చేసాము, బట్ వీడియోలు కూడా ఏం తీయలేదు. ఇంకా పిల్లల్ని అయితే ఆడిపించడానికి పెద్ద గ్రౌండ్ లాగా కూడా ఉంది. సో అక్కడ తీసుకెళ్ళి 1 గంట ఆడిపించేసాము. ఇంటికి వచ్చేలాగా 9:30 or 10 అయింది. ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అది ఆఫ్టర్నూన్, అంటే సండే రోజు. మేము షాపింగ్కి వెళ్ళింది సాటర్డే అనమాట. పిల్లలు అన్నం సరిగా తినలేదని చెప్పేసి, ఏదో సమ్మర్ కాబట్టి ఏమో సరిగా తినట్లేదు అంతకు ముందులాగా. డైలీ ఎట్టాగా ఫ్రూట్స్ పెట్టే అలవాటు ఉంది కాబట్టి ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. ఇంకా ఫుడ్ సరిగా తినకపోయినా పర్లేదు, ఏవో ఒకటి ఫ్రూట్స్ ఏవో ఒకటి పెడితే వాళ్ళ స్టమక్ అనేది ఫుల్ అవుతుంది కదా. ఫుడ్ తినలేదని చెప్పేసి ఇంక సైలెంట్ ఉంటే ఎట్లాగా అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెడుతున్నాను. వాళ్ళు ఫ్రూట్స్ అయితే మంచిగా తింటారు. ఇక్కడైతే ఫ్రూట్స్ యాపిల్, బనానా అండ్ సపోటా అయితే కట్ చేసి మా పిల్లలకి అయితే ఇస్తున్నాను. ఇంక ఇదైతే నైట్ డిన్నర్లోకి అయితే కోడిగుడ్డు వేపుడు అండ్ అన్నం, మార్నింగ్ దోశల్లోకి అయితే పచ్చడి చేశాను, పచ్చిమిర్చి టమోటా చట్నీ అయితే అదైతే ఉంది. ఇక్కడైతే నేను కోడిగుడ్డు వేపుడు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే వీడియో రన్నింగ్ అవుతుంటుంది. నేనైతే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. షాపింగ్ మాల్లో వీడియో తీసుకుంటూ, అంటే బట్టలు అవన్నీ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, స్టాఫ్, అంటే పెద్ద వయసు కాదు, ఒక చిన్న వయసు, ఒక 14-15 సంవత్సరాల అమ్మాయిలు అనుకుంటా. వాళ్ళని ఏందో పెద్ద ఫోటోలు తీసేస్తున్నట్టు వెళ్ళి వాళ్ళ సార్ వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, వచ్చేసి మీరు వీళ్ళని వీడియోస్ తీశారంట అని అడిగారు. అడిగితే నేనైతే గట్టిగా ఇచ్చాను స్ట్రాంగ్గా వార్నింగ్ మాత్రం. ఇప్పుడు మా ఫోన్లో మీరు వాళ్ళ ఫోటోలు కానీ చూపించకపోతే మీరు సారీ చెప్పాలి. ప్లస్ నేనైతే వాల్యూ జోన్ వాళ్ళు ఉంటారు కదా, అదే వీళ్ళకన్నా ఎక్కువ పొజిషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకైతే ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. మీరు ఎలా అనుకుంటారు మిమ్మల్ని మేము ఫోటోలు తీస్తామని? జస్ట్ ప్రొడక్ట్స్ని మాత్రం తీసుకుంటాము, ప్రొడక్ట్స్ని తీసుకోవద్దా చెప్పండి అయితే అని అడిగాను. లేదు మేడం, ప్రొడక్ట్స్ అయితే తీసుకోవచ్చు, కానీ పనిచేసే వాళ్ళని అయితే తీయకూడదు అని అన్నాడు ఆయన. పనిచేసే వాళ్ళని మేమెందుకు తీసుకుంటాం, మాకేమన్నా అవసరమా? వాళ్ళ ఫోటోలు తీసుకోవడం వల్ల మాకేంటి ప్రయోజనం? గ్యాలరీ ఫుల్ అవడం తప్ప అసలు వాళ్ళ ఫోటోలు మాకేంటండి? ఇప్పుడు మీరు ఫోన్లో ఫోటోలు కానీ చూపించకపోతే ఖచ్చితంగా దీనికి మాత్రం మీరు పనిష్ అవుతారు. అసలు నేనైతే వదిలిపెట్టనని గట్టిగా స్ట్రాంగ్గా ఇచ్చి ఫోన్ అయితే తీసి చూపించాను. ఇంక లాస్ట్లో అయితే ఆ అమ్మాయిలు వాళ్ళ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సారీ మేడం, సారీ సార్, సారీ మేడం అనుకుంటూ వెళ్ళిపోయినరు. అసలు వాళ్ళేందో పెద్ద సెలబ్రిటీలాగా ఫీల్ అయిపోయినరు. అది ఒక్కటి నాకు నచ్చలేదు. ఆ వాల్యూ జోన్లో ఎప్పుడు వెళ్ళినా ఇట్లాగైతే ఏం లేదు. ఈసారే బట్ పనిచేసే వాళ్ళందరూ అయితే అలా లేరు. వాళ్ళు ఎవరో మరి 2 అమ్మాయిలు అనుకుంటా, వాళ్ళకి అంత ప్రాబ్లం ఉన్నప్పుడు మరి పని చేయడం దేనికో నాకు అర్థం కాదు. అయినా వాళ్ళ ఫోటోలు మేమేం చేసుకుంటాము. బట్ మంచిగా అడిగినా సరిపోను, మీరు వీళ్ళ ఫోటోలు తీసారంట, కంప్లైంట్ చేస్తున్నారు మేడం అని వచ్చి అడిగిండు. నాకైతే మామూలుగా కూడా మనలేదు. ఇప్పుడు వెళ్ళిపోమ్మంటారా చెప్పండి? అసలు ఏంటి మీరు ఎట్లా కనిపిస్తున్నాం మీ కళ్ళకి? అది ఇదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దెబ్బకు భయపడిపోయిండు. సారీ మేడం, సారీ, తప్పైపోయింది, అట్లా అనుకోలేదు అని వాళ్ళ ఆ అమ్మాయిలు ఎవరైతే చెప్పారో వాళ్ళని అయితే గట్టిగా ఆ క్లాస్ బీకేసి ఇంక వెళ్ళిపోయారన్నమాట. అసలు ఇట్లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. మనమైతే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ తీసుంటే మనం భయపడాలి. మనమేంటో వచ్చామా, షాపింగ్ చేసుకుంటున్నామా, ఆ డ్రెస్సులు అవి ఇవి ఏవో తీసుకుంటుంటే వాళ్ళకేమో అంతా. నేనైతే ఇంక అక్కడ మేనేజర్లకి వాళ్ళకి ఖచ్చితంగా కంప్లైంట్ చేసే వెళ్తాను. మిమ్మల్ని అయితే అసలు వదిలిపెట్టను. ఏది వచ్చిన కస్టమర్తో ఇలా బిహేవ్ చేస్తారా ఎవరైనా? ఏదైనా గట్టికి ఇచ్చాను. ఇంక మా హస్బెండ్ వదిలే ఏమైంది, ఏమనలేదులే, జస్ట్ అడిగారు అంతే కదా, ఏమైంది, అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదులే, వదిలే పాపం అని అంటే ఇంక సైలెంట్ అయిపోయాను. లేదంటే ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చే వచ్చేదాన్ని. అస్సలు వదిలిపెట్టను. మరి నా తప్పు లేకుండా నన్ను ఎవరన్నా అంటే మాత్రం ఖచ్చితంగా వదలను. కాకపోతే ఇక్కడైతే 1 వీక్ నుంచి అయితే బట్టలు అయితే అసలు మడత పెట్టలేదు. ఉతికిన బట్టలు ఉతికినట్టే కుర్చీలు అయితే వేసేసాను. అన్నీ ముడతలు పడిపోతున్నాయి. మా చిన్నుకైతే ఏదో ఒక నైట్ ప్యాంట్, ఏదో ఒక టీషర్ట్ అయితే వేస్తుంటే అస్సలు వేయించుకోవట్లేదు. ఇది వేరు సేమ్ కాదు అని అయితే అడుగుతుంది. బట్టలు కూడా నార్మల్గా అంతకుముందు నాకు నచ్చినవి నేను వేసేసేదాన్ని. ఇప్పుడైతే అస్సలు ఒప్పుకోవట్లేదు. అయ్యొద్దు, నాకు ఇవే కావాలి, అయ్యో అట్లా చెప్తుంది. ఇంక పిల్లలు పెరిగే కొంది ఇంక అసలు నువ్వు కొనొద్దు, నేనే పోయి కొనుక్కుంటానని
అనేటట్టున్నారు. ఇక్కడైతే మడత వేయలేదు, చాలా రోజుల నుంచి బట్టలు అయితే ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే కూర్చొని మడత పెట్టుకుంటున్నాను. పిల్లలు కూడా నిద్రపోయారు డిన్నర్ అయితే చేసేసి. ఇక్కడైతే ఇంక నిదానంగా మడత పెట్టుకుంటున్నాను. ఇంక డీమార్ట్లో మేమైతే ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అని అయితే ఒక చిన్న వీడియో లాగైతే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే, ఇంకా మళ్ళీ దీంట్లో యాడ్ చేయడం ఎందుకులే, అది కొంచెం సపరేట్గా పెట్టేద్దాం ఏమేమి తీసుకున్నానని. బిల్ అయితే బాగానే అయింది, 4500 ఏమో అయింది. మంచిగానే అయింది బిల్లు. బట్ ప్రొడక్ట్స్ అయితే మంచిగా ఉంటాయి అక్కడ తీసుకున్నా కానీ. బట్ రెగ్యులర్గా అయితే ఏం వెళ్ళము, సరుకులు అయిపోయినప్పుడు ఎప్పుడన్నా అయితే డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాము. ఈ వాల్యూ జోన్లో కొంచెం కాస్ట్ ఎక్కువ. ఏమైనా బట్టల కోసం అయితే వెళ్తాము. బట్టలు అయితే మంచిగా ఉంటాయి క్వాలిటీ. ఎవరికన్నా తీసుకోవాలన్నా, మేము తీసుకోవాలన్నా, మా ఆడబిడ్డ పిల్లలకైతే తీసుకున్నాను బట్టలు. పిల్లకి ఒక పాపకి తీసుకున్నానులే, మా చిన్న ఆడబిడ్డ కూతురికి, ఇంకెవరికి తీసుకోలేదు. అందుకోసం అయితే వెళ్ళాం. బట్టలు అయితే మంచి క్వాలిటీ ఉంటాయి. సో బట్టల కోసం ఏ వస్తువులైనా మంచిగానే ఉంటాయి. బట్ రెగ్యులర్గా యూజ్ చేసే ఇంట్లో సరుకులు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనిపిస్తుంది. అవి కూడా హైజీన్గా ఉంటాయి, నీట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను. ఎన్ని రోజులైందో చాలా రిలీఫ్గా ఉంది. రోజైతే చాలా స్ట్రెస్గా అనిపించేది ఆ బట్టలు చూస్తున్నప్పుడల్లా, ఎప్పుడు మడత పెట్టాలి అని డైలీ వీడియోలు తీసి, నార్మల్గా వీడియో తీసుకుంటాను కదా యూట్యూబ్ కోసం. బట్ మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పిల్లల్ని ఇద్దరిని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునేలేక సరిపోతుంది. డైలీ మడత పెట్టాలి అని అనుకుంటాను కానీ మడత పెట్టడం మాత్రం అసలు అవ్వలేదు. ఇంకా లాస్ట్కి ఎట్లా ఊరికి వెళ్తున్నాం కదా, ఇవి మడత పెట్టకుండా కానీ వెళ్ళిపోతే అన్నీ ముడతలు పడిపోతాయి, మళ్ళీ మొత్తం ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే మొత్తం మడత పెట్టుకొని వెళ్తున్నాను. మడత పెట్టకుండా అట్లా వదిలేసి వెళ్ళినా మొత్తం దుమ్ము పెట్టిపోతాయి, మళ్ళీ వచ్చినాక అన్నీ ఉతుక్కోవాలి. ఎందుకు అంత బాధ, ఆల్రెడీ ఉతికిన బట్టల్ని అని చెప్పి ఇక్కడైతే మడత పెట్టుకుంటున్నాను కూర్చొని. ఆల్రెడీ టైం అయితే 9:30 ఏమో అయింది, కానీ ఇంకా మడత పెట్టాలి, మళ్ళీ ఇంకా అట్లే ఉండిపోతాయి అని చెప్పేసి మొత్తం అయితే మడత పెడుతున్నాను. వాల్యూ జోన్లో అయితే మంచిగానే షాపింగ్ చేసాము. ఏమేమి కొన్నాను ఏంది అని అయితే ఇంకో వీడియోలో అయితే చెప్తాను. బట్ మీకు ఈసారి ఎవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అట్లా కానీ చేస్తే మాత్రం అస్సలు వదలకండి. కంప్లైంట్ ఇచ్చారండి, వాళ్ళ ఉద్యోగం కూడా పోయేటట్టు. మరి అట్లా అనకూడదు కదా ఎవరినైనా. అసలు వాళ్ళ ఫోటోలు తీసుకొని ఎవరైనా ఏం చేసుకుంటారు? ఎవరైనా బాయ్స్ అన్న అయితే సర్లే అని అడగొచ్చు. లేడీస్ ఏం చేసుకుంటారు? అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఏమో. బట్టలన్నీ మడత పెట్టేశాక లగేజ్ బ్యాగ్ అయితే సర్దుకున్నాను. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసేలాకి చాలా టైం అయితే పట్టేసింది. అన్ని బట్టలు కదా, అన్నీ బాగా ముడతలు పడిపోయి అయితే ఉన్నాయి. అన్నీ మంచిగా నీట్గా చేసుకొని మడత పెట్టేటప్పటికి చాలా టైం అయితే పట్టింది. ఫైనల్లీ బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయింది. చాలా రిలీఫ్గా ఉంది. రోజైతే ఆ బట్టలు చూసి ఎప్పుడు మడత పెట్టాలని నాకు నేనే స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని. ఈరోజు అయితే పెద్ద పని అయితే అయిపోయినట్టుంది. ఈరోజు బట్టలో చూడండి మొత్తం మడత పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దుకోవాలి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.